ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉండాలి మన రాజకీయం కూడా. మనం అమెరికన్ రాజకీయాలు జోక్యం చేసుకుంటున్నామంటే తెలియదు. ఎందుకంటే కమలా హ్యారిస్ వ్యవహారం ఒక పక్కన, ట్రంప్ వ్యవహారం ఒక పక్కన. కాంగ్రెస్ వాళ్ళు కమలా హ్యారిస్ వెనకాల ఉంటే, ట్రంప్ వెనకాల మోడీ అంటే, మోడీనేమో ఇద్దరితో కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆయన బాధ్యతాయుతంగానే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భారత రాజకీయాల్లో మాత్రం అమెరికా జోక్యం గట్టిగానే ఉందనడానికి సాక్ష్యం ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్ ఇచ్చింది. మనీష్ సిసోడియాకి ఫోర్డ్ ఫౌండేషనే ఫండింగ్ ఇచ్చింది. అదే సందర్భంలో రాఘవ్ చద్దాకి WF యంగ్ లీడర్ అవార్డు అట్టించినే వచ్చినాయి. అదే సందర్భంలో అతిషి మర్లీనా ఇప్పుడు కొత్త సీఎం రోడ్స్ స్కాలర్ కిందన ఎంపికై ఉన్నది. అట్లాగే ఫోర్డ్ ఫౌండేషన్ అనేది డీప్ స్టేట్కి సంబంధించినటువంటి NGO అన్నది ఓపెన్ సీక్రెట్. WF అనేది డీప్ స్టేట్ థింక్ ట్యాంక్ సంబంధించింది అన్నది ఓపెన్ సీక్రెటే. అలాగే రోడ్స్ స్కాలర్ అనేటువంటిది డీప్ స్టేట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నెట్వర్క్ అన్నది ఓపెన్ సీక్రెటే. అంటే బహిరంగంగానే భారతదేశ రాజకీయాల్ని శాసించడానికి అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ అంటే CIA, ఈ కమలా హ్యారిస్ వాళ్ళ పార్టీ, అట్లాగే అక్కడ ఉన్న FBI, అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరూ కలిసి నడిపించేటటువంటి ఒక గేమ్. అందులో ఇప్పటికీ బంగ్లాదేశ్లో సక్సెస్ అయ్యారు, శ్రీలంకలో సక్సెస్ అయ్యారు, మయన్మార్లో సక్సెస్ అయ్యారు, ఇండియాలో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారనడానికి సాక్ష్యం అవుతుంది.